ట్రీట్మెంట్ వల్ల బాడీలో ఉన్న హెచ్ఐవి అంతా క్యూర్ అవ్వదు. జస్ట్ ఇప్పుడు నేను హెచ్ఐవి పాజిటివ్ కదా, నా బాడీలో ఉన్న వైరల్ లోడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు నా 10 ml 20 ml బ్లడ్ తీసుకొని టెస్ట్ కనుక చేస్తే దాంట్లో వైరస్ డిటెక్ట్ అవ్వదు. వైరస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ కొంచెం మంచిగా మేనేజ్ చేయవచ్చు. సో అప్పుడు ఆ ట్రీట్మెంట్ కూడా లేదు. ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల ఆయన చాలా రకాలు అంటే ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అమ్ముతూ ఆయన చూపించుకున్నాడు. చాలా చెన్నైలో ట్రీట్మెంట్ అంటే చెన్నైలో తీసుకున్నాడు, హైదరాబాద్లో తీసుకున్నాడు. మాది నిజామాబాద్లో ఒక చిన్న పల్లెటూరు. అక్కడ నుండి వచ్చి ఆయన అన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నాడు. కాకపోతే మనం వింటూ ఉంటాం కదా, పాము విషం కంటే కూడా పాము కాటేసిందన్న భయంతో సగం మంది చనిపోతారు అని. సేమ్ థింగ్ మా నాన్న విషయంలో జరిగింది. ఆయనకున్న వైరస్ కంటే కూడా ఆయన చనిపోతాడేమో అన్న భయంతోనే ఆయన నేను పుట్టిన తర్వాత 2 సంవత్సరాలు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత 1 yearలోనే మా అమ్మ కూడా చనిపోవడం జరిగింది. కానీ మా అమ్మకి మా అమ్మ చావుకి మా నాన్న చావుకి ఉన్న తేడా ఏంటి అని అంటే, మా నాన్న ఎలా చనిపోయాడో, ఆయనకి ఏ వ్యాధి అయితే వచ్చిందో అన్నీ ఆయనకు తెలుసు. అండ్ ఆ వ్యాధి నుండి తమను తాను కాపాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. చేసిన తర్వాత అవి వర్కౌట్ అవ్వక ఆయన చనిపోవడం జరిగింది. కానీ మా అమ్మ పాపం ఆమె ఎందుకు చనిపోయిందో, ఏ వ్యాధి వల్ల చనిపోయిందో అసలు ఆమెకి ఏ ఐడియా లేకుండా 0 knowledgeతో ఆమె చనిపోవడం జరిగింది. కానీ ఆమె చనిపోయిన తర్వాత కూడా నా లైఫ్ మరీ అంత ఇబ్బందిగా ఏం లేదు. ఎందుకంటే మా నాన్న బతుకున్నప్పుడు చాలా మందికి మా నాన్న ద్రోహం చేసింది నాకు ఒక్కదానికి నిజం చెప్పాలంటే. బతుకున్నప్పుడు అన్ని రకాల మంచి పనులు చేశాడు, అందరినీ ఆదుకున్నాడు. ఆ ఒక్క చిన్న మంచి పేరుతో ఏం జరిగిందంటే, ఇంకా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయిన తర్వాత నన్ను మా రిలేటివ్స్ చూసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ రిలేటివ్స్ చూసుకుంటున్నాను. దాని తర్వాత ఏం జరిగిందంటే, నేను 7 years ఉన్నప్పుడు, 3 years అప్పుడే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. 7 years ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మా ఇంట్లో ఎవ్వరికి తెలియదు మా నాన్న పాజిటివ్ అని. కాకపోతే మా నాన్న వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉంటారో మా పెద్ద నాన్న, తనకు తెలుసు మా నాన్న హెచ్ఐవి వచ్చి చనిపోయాడు అని. అయితే ఆయన ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్తోని నాకు హెచ్ఐవి టెస్ట్ చేయించడం జరిగింది 7 సంవత్సరాల వయసులో. హెచ్ఐవి టెస్ట్ చేయించిన తర్వాత హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన తర్వాత ఒకే